సూర్యాపేట జిల్లాలోనే హుజూర్నగర్ నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 5 మందిలో 4 కేటుగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 5 మందిలో 4 కేటుగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ గరిడేపల్లి నేరేడుచెల్ల పాలకీడులో దొంగతనాలకు పాల్పడ్డ కేసులో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిందితుల వద్ద నుండి 7.3 తులాల బంగారం, 87,000 నగదు, 3 సెల్ ఫోన్స్, ద్విచక్ర వాహనం, హుజూర్నగర్లో ఓ ఇంటి దొంగతనం కేసులో 17 గ్రాముల బంగారం, 14,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐ చెరమందరాజు, ఎస్ఐలు నరేష్, రవీందర్, ముత్తయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మిత్రులకి ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో గరిడేపల్లి పోలీస్ స్టేషన్, అదేవిధంగా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టోటల్గా ఒక 4 మెంబర్స్ని నేరస్తులని ఇళ్లల్లో రాత్రి వేళలో పగటి వేళలో దొంగతనం చేసే 4 నేరస్తులని ఈరోజు తెల్లవారుజామున నమ్మదగిన సమాచారం మేరకు గరిడేపల్లి పోలీసులు ఒక 3 నేరస్తులని, అదేవిధంగా హుజూర్నగర్ పోలీసులు ఒక నేరస్తుని సింగిల్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. వీరిని మనం విచారించగా గరిడేపల్లి పరిధిలో ఉన్నటువంటి 3 నేరస్తులు, ఇందులో 2 ఫిజికల్గా నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. చిల్లర సురేష్ అలియాస్ చెల్లా సురేష్, ఈజ్ నేటివ్ ఆఫ్ గోరెంట్ల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అండ్ సెకండ్ వన్ బత్తుల రాజు, ఇతను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, విజయవాడ సిటీలో ఉన్నటువంటి కొత్త గేట్ని ఈ గరిడేపల్లి పరిధిలో జరిగినటువంటి 6 హౌస్ బర్గరీలో డే అండ్ నైట్ బర్గరీ కేసులలో వీళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా డిఎస్పీ కోదాడ్ అండ్ సిఐ హుజూర్నగర్ చెరమందరాజు అండ్ గరిడేపల్లి ఎస్ఐ సురేష్ వాళ్ళ సిబ్బంది చాలా చాకచక్యంగా యాక్ట్ చేసుకుంటూ వీళ్ళని పట్టుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించినారు. వీళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హుజూర్నగర్ పరిధిలో ఒక అఫెండర్, ఇతను కూడా హౌస్ బల్గరీకి సంబంధించినటువంటి నేరస్తుడు. ఇతన్ని కూడా మనం ఈరోజు తెల్లవారుజామున మన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనుమానాస్పద రీతిలో. ఇతను హుజూర్నగర్ పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో పెళ్లి నిమిత్తం తెచ్చుకున్నటువంటి ఈ సంబంధించినటువంటి బంగారం, అదేవిధంగా డబ్బులని దొంగతనం చేయడం జరిగింది. సో ఇతని పరిధిలో నుంచి కూడా మనం 17 గ్రాముల బంగారం చైను అండ్ 14,000 రూపాయలని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం ఈ 7 కేసులలో 5 లక్షల రూపాయల విలువ చేసేటువంటి 9 తులాల బంగారం, అదేవిధంగా 1,01,000 రూపాయలు అండ్ నగదు అండ్ 3 సెల్ ఫోన్స్ను ఒక
గుడ్